गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 13వ అధ్యాయం చందనయాత్ర. 1991 మే 16 ఉదయం గౌరగోవింద స్వామి తన మంచం నుండి లేచి ఇస్కాన్ భువనేశ్వర్ ఆలయ అధ్యక్షుడు చైతన్య చంద్రదాసుని పిలిపించారు. ఆయనతో ఇలా అన్నారు: నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. కృష్ణుడు మరియు బలరాముడు నా వద్దకు వచ్చి వారికి చందనయాత్ర ఉత్సవం కావాలని చెప్పారు. ఆ రోజు అక్షయ తృతీయ. 21 రోజుల చందనయాత్ర ఉత్సవానికి తొలి రోజు అయింది. గౌరగోవింద స్వామి ఆయనను ఇలా అడిగారు: ఇది ఏర్పాటు చేయగలవా? చైతన్య చంద్రదాస్ పతిత పావన దాస్ను మరియు గోకులానంద దాస్లను పిలిచారు. భక్తులు వెంటనే ఒక సరళమైన పడవను తయారు చేయించారు. అనంతరం కార్మికులతో ఒక గుంత తవ్వించి దానిని ప్లాస్టిక్తో పరిచి నీటితో నింపించారు. సాయంత్రం కల్లా ఉత్సవానికి అన్నీ సిద్ధమయ్యాయి. బాల్య ఆరాధ్య దైవం. గౌరగోవింద స్వామి కుటుంబాన్ని విడిచి ఇస్కాన్లో సన్యాసం స్వీకరించి ప్రపంచవ్యాప్త ప్రచారంలోనూ భువనేశ్వర్ ఆలయ సేవలోనూ నిత్యం నిమగ్నమై ఉన్నప్పటికీ తన బాల్య ఆరాధ్య దైవాలు 350 సంవత్సరాలకు పైగా తన మాతృకుల కుటుంబంలో ఆరాధింపబడుతూ వచ్చిన శ్రీ రాధా గోపాల్జీ వారిని ఎప్పుడూ మర్చిపోలేదు. సన్యాసం స్వీకరించిన తరువాత కూడా తన డైరీలోని అనేక నమోదులలో గోపాలునికి ఒక అందమైన ఆలయం నిర్మించే అనుమతి ఇవ్వమని ఆయన ప్రార్థించేవారు. ఏదైనా దీర్ఘ ప్రయాణానికి వెళ్లే ముందు భువనేశ్వర్ నుండి గదైగిరికి 3 గంటల కార్ ప్రయాణం చేసి గోపాలుని ఆశీర్వాదాలు పొందేవారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గోపాలుని ఫోటోను తనతో పాటు తీసుకెళ్లేవారు. కొత్త ప్రదేశానికి చేరుకున్నప్పుడు సేవకుడు ఆ ఫోటోను బయటికి ఉంచడం మరిచితే ఆయన వెంటనే ఇలా అడిగేవారు: గోపాలుడెక్కడా? అరెస్టులో గోపాలుడు. అనంతదాస్ ఇలా అన్నారు: 1995లో నేను గురు మహారాజుకి సేవకుడిగా ప్రయాణిస్తున్నప్పుడు మేము సింగపూర్లోనికి ప్రవేశించాము. ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద ఆ పాస్పోర్ట్లు అధికారికి ఇచ్చాను. ఆ మహిళ నన్ను చూసి ప్రధాన డెస్క్ వద్దకు వెళ్ళమని చెప్పింది. ఏదో తేడా ఉందని నాకు అర్థమైంది. ప్రధాన డెస్క్ వద్ద అధికారి మమ్మల్ని హరే కృష్ణ భక్తులమా అని అడిగాడు. పరిస్థితి సరిగ్గా లేదని గ్రహించి కాస్త సంకోచించిన చివరకు అవును అని చెప్పాను. క్షణాల్లోనే మాకు సింగపూర్లో ప్రవేశం నిరాకరించబడింది. తదుపరి విమానం వరకు మమ్మల్ని నిర్బంధంలో ఉంచుతారని చెప్పారు. ఇది మమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. నేను గురు మహారాజుని చూశాను. ఆయన ఇలా అన్నారు: మనము నేరస్తులము కాము. గురు మహారాజ్ వీల్చైర్లో ఉన్నందున జైలుకు పంపకుండా విమానాశ్రయ హోటల్లో కఠిన భద్రతతో మమ్మల్ని ఉంచారు. తలుపు బయట భద్రతా సిబ్బంది ఉండేవారు. ఎవరికీ లోపలికి అనుమతి ఇవ్వలేదు. మమ్మల్ని తాళం వేసి ఉంచారు. గురు మహారాజును కలవడానికి బయట అనేక మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని నిర్బంధంలో ఉంచారని తెలిసిన వెంటనే ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకువచ్చారు. భద్రతా సిబ్బంది వారిని ఆపలేకపోయారు. హోటల్ రిసెప్షనిస్టు కూడా గార్డులపై అరుస్తూ, మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఒక పవిత్ర వ్యక్తి అని చెప్పింది. కొద్ది గంటల ముందు కఠినంగా వ్యవహరించిన గార్డులు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయారు. భక్తులు వెళ్ళిన తరువాత
రాత్రికి గురు మహారాజు వస్తువులను సర్దడం ప్రారంభించాను. ఆయన స్నానం చేసి తిలకం ధరించసాగారు. గురు మహారాజు ఎక్కడికి వెళ్ళినా తన బాల్య ఆరాధ్య దైవం గోపాలుని ఫోటోను సంచిలో తీసుకెళ్లేవారు. మేము ప్రయాణ మధ్యలో నిర్బంధంలో ఉన్నామని భావించి ఎక్కువగా సామాను బయట పెట్టకూడదనుకున్నాను. అందుకే నేను అడిగాను, గోపాలుని ఫోటోను బయట పెట్టాలా? ఆయన నన్ను చూసి వెంటనే గట్టిగా ఇలా అన్నారు, అవును, ఆయన మనల్ని జైల్లో పెట్టాడు కాబట్టి ఆయన కూడా జైల్లో ఉండాలి అని నవ్వుతూ చెప్పారు. అవును, ఆయనను కూడా జైల్లో పెట్టు. ఇదే గోపాలునితో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధం. గోపాలుడే ఆయనకు సర్వస్వం. తన జీవితంలో జరుగుతున్న ప్రతీదీ గోపాలుడే చేస్తున్నాడని ఆయన ఎల్లప్పుడూ భావించేవారు. అలా జీవించేవారు. రాధాదేవి భువనేశ్వర్కు రావడం. తన ప్రవచనాలలో గౌరగోవింద స్వామి తరచుగా శ్రీమతి రాధారాణి యొక్క పరమోన్నత స్థానాన్ని వివరించేవారు. శ్రీ చైతన్య మహాప్రభువును అర్థం చేసుకోవాలంటే ముందుగా రాధను అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పేవారు. దీనివల్ల సంవత్సరాలుగా అనేక మంది ఇస్కాన్ భువనేశ్వర్లో రాధాకృష్ణ దేవతలు ఎందుకు లేవు అని ప్రశ్నించసాగారు. ఒక సాయంత్రం దేవతలకు విశ్రాంతి కల్పించిన తరువాత కృష్ణ బలరామ మందిరంలోని ప్రధాన పూజారి తన గదికి వెళ్ళి మంచంపై పడుకుని నిద్రపోయాడు. ఇప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆలయంలో ఏదో మర్చిపోయాననే భావన కలిగింది. కలలోనే అతడు మంచం నుండి లేచి మళ్ళీ ఆలయానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. బలరాముడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఆలయ ద్వారం తెరిచి ఉంది. కృష్ణుడు అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఆలయం నుండి బయటకు పరిగెత్తుతూ చూసినప్పుడు కృష్ణుడు ముందు ద్వారం గుండా జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్టు కనిపించాడు. పూజారి రోడ్డు వైపు పరిగెత్తగా దూరంలో నీలిరంగు చీర ధరించిన ఒక అందమైన స్త్రీ వైపు కృష్ణుడు వెళ్తున్నట్టు చూశాడు. మరుసటి ఉదయం ఆ కల గురించి గౌరగోవింద స్వామికి చెప్పినప్పుడు మహారాజు ఇలా అన్నారు, కృష్ణుడికి రాధారాణి కావాలి. మనం రాధాకృష్ణ దేవతలను ప్రతిష్ఠించాలి. గౌరగోవింద స్వామి భువనేశ్వర్లోని కృష్ణ బలరామ మందిరానికి పక్కనే తామర ఆకారంలో ఒక చిన్న ఆలయ రూపకల్పన చేయమని పతిత పావన దాసును నియమించారు. 1993 ఏప్రిల్ 1న రామనవమి రోజున మహారాజు శ్రీ శ్రీ రాధా గోపీనాథ దేవతలను ప్రతిష్ఠించారు. ఆ దేవతలు గదయగిరిలో ఉన్న తన ప్రియమైన రాధా గోపాల్జీని పోలి ఉండేలా తయారు చేయించారు. గోపాలుని అర్పణ. గోపాలుని పూజ సేవా బాధ్యత మొదట గౌరగోవింద స్వామి మేనమామ అయిన గోపీనాథ్ గిరి చేతుల్లో ఉండేది. 1964లో గోపీనాథ్ గిరి పరమపదించిన తరువాత ఆ సేవను ఆయన కుమారుడు మహారాజుకు మేనబంధువైన ఘనశ్యామ్ గిరి నిర్వహించాడు. ఘనశ్యామ్ గిరి ఎంతో కష్టపడి గోపాలుని సేవను కొనసాగించాడు. కానీ 1992 నాటికి సహాయం చాలా తక్కువగా ఉందని గ్రహించాడు. గోపాలుని సేవ ఎలా కొనసాగించాలి అన్న ఆందోళనలో తన మేనబంధువు బ్రజబంధు మాణిక్, ఇప్పుడు ఇస్కాన్లో సన్యాసి గురువుగా ప్రసిద్ధుడైన గౌరగోవింద స్వామి గురించి ఆలోచించేవాడు. గౌరగోవింద స్వామికి గోపాలునిపై అపారమైన భక్తి ఉందని తెలుసు కాబట్టి గోపాలుని సేవా బాధ్యతను ఆయనకి అప్పగించడం సరైనదని ఘనశ్యామ్ గిరి భావించాడు. అప్పటికే గౌరగోవింద స్వామి తరచూ గదయగిరికి దర్శనానికి వచ్చేవారు. 1989 నుండి భువనేశ్వర్లోని పెద్ద ఇస్కాన్ ఆలయం నుండి భక్తులను తీసుకువచ్చి శ్రీమతి రాధారాణి అవతరణ దినోత్సవమైన రాధాష్టమిని గదయగిరిలో జరపడం ప్రారంభించారు. ఇది కీర్తన, ఉపన్యాసాలు, ప్రసాదంతో కూడిన ఒక గొప్ప ఉత్సవంగా రూపాంతరం చెందింది. స్థానిక గ్రామస్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొనేవారు.
ఘనశ్యామ్గిరి గోపాలుని సేవను గౌర్ గోవింద స్వామికి అప్పగించే విషయం గురించి మాట్లాడినప్పుడు మహారాజు ఆనందంగా ఆ బాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించారు. అయితే కొద్ది కాలంలోనే ఘనశ్యామ్గిరికి సందేహాలు మొదలయ్యాయి. ఇంతమంది పాశ్చాత్య భక్తులకు గురువైన వ్యక్తికి గోపాలుని ఇస్తే గోపాలుడు కూడా పాశ్చాత్యుల దేవతగా మారిపోతాడా అనే ఆలోచన అతడిని కలవరపెట్టింది. 1 సంవత్సరం గడిచింది. ఘనశ్యామ్గిరి సంకోచాన్ని గమనించిన గౌర్ గోవింద స్వామి నిరాశకు గురయ్యారు. అప్పుడు 1993 నవంబర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన ఘనశ్యామ్గిరి మనసును పూర్తిగా మార్చింది. ఘనశ్యామ్గిరి ఇలా అన్నారు: ఒక రాత్రి సుమారు 2:30 గంటలకు నాకు ఒక కల వచ్చింది. గోపాలుడు వచ్చి నా తల దగ్గర నిలబడ్డాడు. ఆయన ఇలా అన్నారు: నువ్వెందుకు నిద్రపోతున్నావు? లేచి నిలబడు. నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ నీవెప్పుడైనా బాధపడ్డావా? లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నీ వెనుకనే ఉన్నాను. ఇప్పుడు నీవు ఒంటరి వాడివి. నాకు అన్ని రకాల ఉత్సవాలను నీవు ఒంటరిగా ఎలా నిర్వహిస్తావు? నాకు నామ సంకీర్తన వినాలనే తపన ఎంతో ఉంది. గౌర్ గోవింద స్వామి నీ సొంత బంధువే. నన్ను ఆయనకు ఎందుకు అప్పగించవు? ఇప్పుడు చెప్పు, నన్ను ఆయనకు అప్పగిస్తావా లేదా? కలలో నేను ఇలా అన్నాను: అవును అవును, ఇస్తాను. అప్పుడే నా భార్య నన్ను నిద్రలేపి, నీవేమంటున్నావు? ఏమిస్తావు? ఎవరికిస్తావు? పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు. ఏమైంది అని అడిగింది. నేను ఆమెకి ఇలా చెప్పాను: ఇప్పుడే గోపాలుడు వచ్చాడు. ఆయన నన్ను గౌర గోవింద స్వామికి ఇస్తావా లేదా అని అడిగాడు. నేను అవును ఇస్తాను అని చెప్పాను. గోపాలుడు ఆ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళిపోయాడు. నా భార్య సౌమ్యంగా ఇలా చెప్పింది: వెళ్ళి గోపాలుని శ్రీల గురుదేవునికి దానం చెయ్యి. నీ వద్ద ఉన్న ఆస్తి అంతా కూడా ఆయనకే ఇవ్వాలి. ఆయన గోపాలుని స్వీకరిస్తే గోపాలుడు సంతోషంగా ఉంటాడు. ఆయనకి మంచి సేవ జరుగుతుంది. నీవు ఇక్కడే ప్రతిరోజు గోపాలుని దర్శించగలుగుతావు. ఎందుకు ఇంకా సందేహపడుతున్నావు? ఈ విధంగా నా సందేహాలు పూర్తిగా తొలగిపోయాయి. మరుసటి రోజు గౌర్ గోవింద స్వామిని దర్శించేందుకు భువనేశ్వర్ వెళ్ళాలని సిద్ధమవుతుండగా గురుదేవుడే గదగిరికి వస్తున్నారని తెలిసింది. అందుకని నేను అక్కడే ఉండి ఆయన రాక కోసం ఎదురు చూశాను. కొన్ని రోజుల తర్వాత ఆయన వచ్చారు. నేను ఆయనను కలిశాను. ఆయన నన్ను అడిగారు: నువ్వు ఎలా ఉన్నావు? గోపాలుడు ఎలా ఉన్నాడు? నేను ఇలా అన్నాను: మీరు రావాలని ఎదురు చూస్తున్నాను, గోపాలుని మీకు ఇవ్వడానికి. గురుదేవుడు క్షణం పాటు నన్ను చూశారు. ఆపై నవ్వారు. నీకేమైంది? ఈ మార్పు ఎలా వచ్చింది అని అడిగి, గోపాలుడు నీతో మాట్లాడా అన్నారు. నేను చెప్పాను: అవును గురుదేవా, గోపాలుడు నాతో మాట్లాడాడు. అప్పుడు గురుదేవుడు అడిగారు: ఏ రోజున, ఏ సమయానికి ఆయన నీతో మాట్లాడాడు? నేను చెప్పాను: 12 రోజుల క్రితం రాత్రి 2:30 గంటలకు. గురుదేవుడు తల ఊపుతూ ఇలా అన్నారు: అదే ఉదయం రాత్రి 2 గంటలకు గోపాలుడు నాతో కూడా మాట్లాడాడు. తరువాత 2:30కి నీ దగ్గరకు వచ్చాడు. ఆ ఉదయం నేను శ్రీమద్ భాగవతాన్ని ఒడియా భాషలోకి అనువదిస్తున్నాను. క్షణకాలం నిద్ర పట్టింది. అప్పుడు గోపాలుడు వచ్చి నాతో ఇలా అన్నాడు: నీవు ఇక్కడ రాధా గోపీనాథులను ప్రతిష్ఠించావు. గోపీనాథుడు నీ జీవితంలో నన్ను స్థానభ్రంశం చేశాడా? మళ్ళీ గోపాలుడు అడిగాడు: నీకు గోపీనాథుడు నేను ఇద్దరం ఒకటేనా? అప్పుడు నేను చేతులు జోడించి ఇలా సమాధానమిచ్చాను: కాదు. అప్పుడు గోపాలుడు ఇలా అన్నాడు: నీవు ఇక్కడ పూజ చేస్తున్నావు, కానీ నేను ఇక్కడికి రాలేను.
గదయగిరి నా భక్తుల ఇల్లు. వారికి సంపద లేదు, కానీ వారి మనసు ఎల్లప్పుడూ నాపైనే ఉంటుంది. వారు నాకు ఒక తులసి ఆకు, కొద్దిగా నీరు సమర్పించినా నేను అక్కడ సంతోషిస్తాను. వారు ఎప్పుడూ గోపాల్ గోపాల్ అని అంటుంటారు. వారిని వదిలి నేను ఇక్కడికి రాలేను. ఘనశ్యామ నన్ను నీకు ఇవ్వలేదు కాబట్టి నీవు నాకు సేవ చేయలేకపోతున్నావు. అతడు ఇలా అన్నాడు, గోపాలుడు స్వయంగా నాకు చెప్పితేనే ఆయనను గోరగోవింద స్వామికి ఇస్తాను. తరువాత గోపాలుడు ఇలా అన్నాడు, నేను ఘనశ్యామ్తో మాట్లాడతాను. ముందుగా నిన్ను కలిశాను, ఇప్పుడు ఘనశ్యామ్ దగ్గరికి వెళ్తున్నాను. గురుదేవుడితో నేను మాట్లాడుతున్నప్పుడు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు అక్కడ ఉన్నారు. వారు ఇలా అన్నారు, నీవు ఎప్పుడూ గోపాల్ని దానం చేస్తానని మాట్లాడుతూనే ఉన్నావు, కానీ మాటలే తప్ప ఇవ్వడం లేదు. అప్పుడు నేను ఇలా అన్నాను, కాదు, ఈరోజు గోపాలుని గురుదేవునికి దానం చేయాలి. తులసి ఆకులు, నీరు తీసుకురండి, మంత్రం జపించండి. గురుదేవుడు అడిగారు, నువ్వు ఎలా దానం చేస్తావు? నేను ఇలా సమాధానం ఇచ్చాను, శ్రీమద్ భాగవతంలో బలి మహారాజు వామన దేవునికి దానం చేసిన విధంగా నేను గోపాల్ని మీకు దానం చేస్తాను. మీరు మీ చేయిని నా చేయి కింద ఉంచాలి. నేను 3 సార్లు తులసి ఆకు మరియు నీటితో దానం చేస్తాను. నేను ఒక బ్రాహ్మణుని పిలిచాను. అతడు నా చేతిలో తులసి ఆకును మరియు నీటిని ఉంచాడు. నేను ఇలా అన్నాను, మొదటిగా నేను శ్రీ రాధా గోపాల్జీని మీకు దానం చేస్తున్నాను. రెండవది, గోపాలునికి సంబంధించిన అన్ని ఉపకరణాలను మీకు ఇస్తున్నాను. మూడవది, ఈ ఆస్తి మొత్తాన్ని మీకు దానం చేస్తున్నాను. రేపటి నుండి మీరు పూర్తిగా బాధ్యత స్వీకరించాలి. గోపాలునికి ఆలయం. గౌరగోవింద స్వామి వెంటనే గోపాలుని మరియు ఆస్తిని స్వీకరించి 1993 నవంబర్ 15న వాటన్నిటినీ తన ఆధ్యాత్మిక గురువారి సంస్థ అయిన ఇస్కాన్ పేరుతో నమోదు చేశారు. అనంతరం గౌరగోవింద స్వామి 2 శిష్యులను గదయగిరికి పంపించారు. వారు పాడైపోయిన ఆలయ భవనాన్ని మరమ్మత్తు చేసి గోపాలుని పూజకు చక్కని ఏర్పాట్లు చేశారు. అప్పటికి గోపాలుని ఆలయం చాలా చిన్నదిగా, సాదాసీదాగా ఉండేది. ఇప్పుడు గోపాలుడు తన సంరక్షణలోకి వచ్చినందున గౌరగోవింద మహారాజు గోపాలుని కోసం ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాలని ఆశించారు. ఆ పని ప్రారంభమవ్వాలని ఆయనకు అత్యంత తపన ఉండేది. నవంబర్ 23న ఫకీర్ చరణ్ గౌరగోవింద స్వామిని భువనేశ్వర్లో దర్శించడానికి వెళ్ళాడు. ఫకీర్ చరణ్ దాస్ గుర్తు చేసుకుంటున్నారు, మమ్మల్ని చూసిన వెంటనే ఆయన మాపై మందలించారు. నమోదు పూర్తయి 8 రోజులు అయిపోయాయి. మీరు ఎక్కడున్నారు? నా ప్రియమైన గోపాలుని పని సరిగా జరగడం లేదు. గోపాలుడు నన్ను కొడుతున్నాడు అని అన్నారు. ఆ తర్వాత తన వెన్నుపై ఉన్న తాజా దెబ్బల ముద్రలను చూపించారు. ఇది చూసి నేను విస్తూపోయాను. ఆలస్యానికి మేమిద్దరం క్షమాపణలు కోరాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు, కృష్ణుని భక్తుడు ఎవరికీ భయపడడు. ఇది కృష్ణుని సేవ, మరి భయం ఎందుకు? 1994 జనవరి 15న గౌరగోవింద స్వామి గోపాలుని కొత్త ఆలయానికి శంకుస్థాపన చేశారు మరియు అనంతశేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు ఆయన అక్కడ ఉన్న భక్తులతో పాటు కొత్త ఆలయ నిర్మాణానికి వచ్చిన కూలీలు మరియు నిర్మాణ కార్మికులందరికీ ఉపదేశం చేశారు. ఒకప్పుడు అగస్త్యముని, భృగు మరియు భరద్వాజ అనే 2 ఋషుల సహాయంతో రాజస్థాన్లోని కాళహస్తిలో కృష్ణుని కోసం ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయ నిర్మాణానికి అనేక మంది కూలీలను నియమించారు. భృగు మరియు భరద్వాజ ఋషులు వారి పనిని పర్యవేక్షించారు. కూలీలు ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు కష్టపడి పనిచేసేవారు. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం ముందు అగస్త్యముని
సమీప నదీ తీరంలో కూర్చుని కూలీలందరినీ పిలిచేవారు. ఆయన ఆజ్ఞతో భృగు మరియు భరద్వాజులు ప్రతి కూలీకి పిడికెడు ఇసుక ఇచ్చేవారు. అదే వారి రోజు కూలీగా పరిగణించబడేది. కానీ ఆ ఇసుక వారి చేతుల్లో పడగానే బంగారంగా మారిపోయేది. ఎవరు ఎంత కష్టపడి పనిచేశారో అంతకు తగినంత బంగారం వారికి లభించేది. ఎక్కువగా పనిచేసిన వారికి ఎక్కువ బంగారం, తక్కువగా పనిచేసిన వారికి తక్కువ బంగారం. ఎవరైనా పని చేయకుండా మోసం చేస్తే వారి చేతిలో ఇసుక మాత్రమే ఉండేది, బంగారం కాదు. ఈ వ్యవహారంలో పక్షపాతం లేదు, ఫిర్యాదులు లేవు. అన్నీ పరమసాక్షి అయిన భగవంతుని సమక్షంలోనే జరిగాయి. ప్రతి కూలీ తనకు రావలసిన దాన్ని ఎక్కువ కాదు, తక్కువ కాదు సంతోషంగా స్వీకరించేవాడు. కూలీలు ఇలా అనుకున్నారు, నేను ఏ పని చేసినా కృష్ణుడు నా హృదయంలో నుంచి నన్ను గమనిస్తున్నాడు, కాబట్టి ఆయన సమక్షంలోనే నేను పనిచేస్తున్నాను. ఇలాంటి భావనతో చేసిన పని సాధుకర్మ, అత్యంత పుణ్యమైన పని అవుతుంది. మీ హృదయం పరిశుద్ధంగా ఉంటే మీ క్రియలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. మీరు ఏ పనిని తాకినా అది విజయవంతమవుతుంది, మహత్తరం అవుతుంది. ఇది గోపాలుని పని. దీన్ని నిర్లక్ష్యం చేయకండి, కలహాలు పెట్టుకోకండి, ద్వంద్వ ప్రవర్తన చేయకండి, ఏది దొంగిలించకండి. ఈ ఆలయం పూర్తయిన తరువాత ఇక్కడ నియమాలు మరియు విధానాలు సక్రమంగా పాటిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మికంగా మాత్రమే కాక ఆర్థికంగా కూడా అభివృద్ధి కలుగుతుంది. మనం ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మిస్తున్నాం? ఎందుకంటే ఇది తపోభూమి, తపస్సుకి అతి అనుకూలమైన స్థలం. ఇది ఎంతో విశిష్టమైన ప్రదేశం. ఇక్కడ కొద్దిపాటి సాధన లేదా భజన చేసినా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప లాభం పొందవచ్చు. ఈ స్థలంలోని కీర్తన మరియు తపస్సులే గోపాలుని బృందావనం నుండి ఇక్కడికి తీసుకువచ్చాయి. ఈ స్థలం దైత్య స్వభావాన్ని నాశనం చేస్తుంది. రావణుడు మహాబలవంతుడైన దైత్యుడు అయినప్పటికీ తపశ్శక్తికి ఎప్పుడూ భయపడేవాడు. అందుకే తన అనుచరులకు వేదపురి, ఇప్పటి పుదుచ్చేరి తప్ప ఉత్తర దిశలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళవచ్చని చెప్పాడు. ఎందుకంటే వేదపురి శక్తివంతమైన తపోభూమి. అక్కడికి వెళ్తే దైత్య స్వభావం నశించిపోతుంది. అదేవిధంగా గోపాలుని స్థలమైన ఈ గదైగురి కూడా సంస్కారము మరియు సాధనకు సంబంధించిన పవిత్ర భూమి. ప్రతి ఒక్కరూ ఈ స్థలాన్ని తమ స్వంతంగా భావించి తమ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి. భక్తి వినోద్ ఠాకూర్ జన్మస్థలం 1993లో గౌరగోవింద స్వామి ఒడిస్సాలో స్వీకరించిన కార్యక్రమాలలో గదైగిరి ఒక్కటే కాదు, తాను దాదాపు ప్రతి ప్రవచనంలో ఉదహరించే శ్రీల ఠాకూర్ భక్తి వినోద్ గారికి గాఢమైన అనుచరుడైన గౌరగోవింద మహారాజు ఒడిస్సాలోని ఛోటా మంగళపూర్లో ఉన్న ఠాకూర్ గారి జన్మస్థలాన్ని మహిమపరచడానికి తన మిత్రుడు డాక్టర్ ఫకీర్ మోహన్ దాస్ చేస్తున్న ప్రయత్నాలను చూసి ఎంతో ఆనందించారు. గౌరగోవింద స్వామి ఇలా అన్నారు, భక్తి వినోద్ ఠాకూర్ గారి జన్మస్థలం ఒడిస్సాలోనే ఉంది, ఛోటా మంగళపూర్. ఆ స్థలం ఇప్పుడు నా వద్దకు వస్తోంది, కాబట్టి నేను దాన్ని అభివృద్ధి చేయాలి. కొందరు ఆయన జన్మస్థలం బెంగాల్లోని ఉల్లా గ్రామమని అంటారు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ స్వయంగా తన రచనల్లో తన జన్మస్థలం ఛోటీ అని వ్రాశారు. దీని గురించి మేము బ్యాక్ టు గాడ్ హెడ్లో ఒక వ్యాసం ప్రచురిస్తాము. ప్రస్తుతం ఒక పరిశోధకుడు ఒక పెద్ద గ్రంథాన్ని ప్రచురిస్తున్నాడు. ఆయన ఒక వైష్ణవుడు. ఆయన పేరు డాక్టర్ ఫకీర్ మోహన్ దాస్. ఒడిస్సాలోని శ్రీమాన్ మహాప్రభు పాదముద్రలపై పరిశోధన చేసి ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. భక్తి వినోద్ ఠాకూర్ స్వయంగా
తన జన్మస్థలం చోటీ మంగళపూర్ ఎలా చెప్పారో ఆ పరిశోధన ఆధారాలతో కూడిన వ్యాసాన్ని మేము బ్యాక్ టు గాడ్ హెడ్లో ప్రచురిస్తాము. చోటీ మంగళపూర్కు సమీపంలో ఉన్న కేంద్రపారా పట్టణంలో భక్తి వినోద్ ఠాకూర్ అక్కడ హై స్కూల్కు తొలి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. శ్రీల ఠాకూర్ భక్తి వినోద్ గారి ఫోటో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. 1993 సెప్టెంబర్ 2న ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన మహారాజు ఒక లేఖ రాశారు. ఈరోజు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారి 155వ అవతరణ దినోత్సవం నాడు కేంద్ర పారా చోటీ మంగళపూర్కు చెందిన మహానుభావుడైన సాధు మహాజనుడు వైష్ణవ ఆచార్యుడైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారి విగ్రహం కేంద్ర పారాల కాలేజీలో ప్రతిష్ఠింపబడుతూ ఆయన మహిమలను కీర్తించేందుకు ఒక ప్రజాసభ ఏర్పాటు చేయబడటం అత్యంత మంగళకరమైనది, అపార ఆనందాన్ని కలిగించేది అయిన సంకేతం. వైష్ణవుల ఆశీర్వాదాలు మానవ జీవితానికి సంపూర్ణతను ప్రసాదిస్తాయి. ఈ సభను ఏర్పాటు చేసిన వారందరూ, అలాగే హాజరై భక్తి వినోద్ ఠాకూర్ గారిని మహిమపరిచే వారందరూ తప్పకుండా ఠాకూర్ మహాశయుల ఆశీర్వాదాలను పొందుతారు. సర్వ సాధనలను సాధించి చివరకు తమ జీవితాల పరమ లక్ష్యాన్ని చేరుకుంటారు. శ్రీ సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర్ అలియాస్ శ్రీ కేదార్నాథ్ దత్త 1838 సెప్టెంబర్ 2న పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో ఉన్న ఉలా గ్రామంలో అవతరించారు. అది ఆయన మేనమామల ఇల్లు. అయితే ఆయన పితృపారంపర్య నివాసం ఒడిస్సా రాష్ట్రంలోని ఆధునిక కేంద్ర పారా జిల్లాలోని చోటీ గ్రామంలో ఉంది. ఈ గ్రామమే శ్రీల ఠాకూర్ మహాశైల శ్రీపాఠ్ మూల నివాస స్థలం. ఆయన ఇక్కడే నివసించారు. వైష్ణవుల కమల పాదాల ధూళితో అలంకృతమైన ఈ స్థలం అత్యంత పవిత్రమైనది. అయితే ఇప్పటి వరకు ఇది స్థానిక ప్రజల దృష్టికి రాలేదు. ఇప్పుడు కొంతమంది ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిశోధకుడు డాక్టర్ ఫకీర్ మోహన్ దాస్ మహాశయులు ఎంతో కష్టపడి పరిశోధన ఆధారాలు, సాక్ష్యాలతో ఈ సత్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజల దృష్టికి దూరంగా ఉన్న ఈ స్థలం ఇప్పుడు అందరి గమనానికి వస్తోంది. ఠాకూర్ మహాశయుల అపార ఆశీర్వాదాల ఫలితం. ఆ ఆశీర్వాద బలంతోనే డాక్టర్ ఫకీర్ మోహన్ దాస్ మహాశయులు ఈ పని చేయగలిగారు. లేకపోతే ఎవరు ఈ కార్యాన్ని సాధించలేరు. ఈ విషయంలో ఆయనకు ఎన్నో వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని చివరికి నిజమైన సత్యాన్ని స్థాపిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. 13వ అధ్యాయం సమాప్తం.